ఒకడు జారి పడ్డాడనుకోండి, ఒకళ్ళు పకపకా నవ్వుతారు, ఒకళ్ళు అలాగే నిలబడతారు, ఒకళ్ళు చూడండి అంటారు, ఒకడు తటాలున పరిగెత్తి పైకెత్తుతాడు, పైకెత్తి ఉత్తర క్షణం వారికి చెయ్యవలసినటువంటి సేవలు చేస్తాడు. అందులో ఎవరు ప్రాజ్ఞుడు అంటే పరిగెత్తికెళ్ళి తాను ఎవరు అన్నది కూడా మరిచిపోయి చేసిన వాడున్నాడే వాడు మానవత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు మనుష్య శరీరముల యందున్న వాళ్ళ పరిణతికి ఒక పరిమితి ఉంది. వాళ్ళకి తమ తమ స్థానములు గుర్తొస్తూ ఉంటాయి, తమ గొప్పతనం గుర్తొస్తూ ఉంటుంది. అందుకని అన్ని వేళలా అందరికీ ఉపకారం చెయ్యడానికి వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు అంటే మేమింత అధికులం, వాడికి కష్టం వస్తే మాకెందుకు వెళ్ళవలసిన పరిస్థితి, మాకేమిటి, మేము వెళ్ళక్కర్లేదు అని ఉత్సవములలో అయితే పాలు పంచుకోగలరు, కష్టములలో అయితే పాలు పంచుకోవడానికి ముందుకు అడుగు వెయ్యలేరు. కొందరి జీవితాలు అలా ఉంటాయి.